హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రేజింగ్ రాజుని. మళ్ళీ మరో కొత్త వీడియోతో మన కావ్యశ్రీ వీడియోతో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇది స్వర్గీయ శ్రీ బుద్దాల సూర్యనారాయణ గారు, సత్యవతి గారు దంపతులు మరి ఈ ఆలయాన్ని కట్టించారండి. ఈ సూర్యనారాయణ గారు ఫస్ట్ నుంచి కూడా అతనికి ఎప్పటికైనా సరే ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టాలి అనే సంకల్పంతోనే ఉండైనా ఆయన తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత ఆయనలో ఒక ఆలోచన పుట్టిందండి. ఇక్కడ నేను ఈ రాజమండ్రి మరి ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఒక చిన్న వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టాలనే ఆలోచన ఉండేది. మరి ఆ ఆలోచన రూపకల్పనే మరి ఇది ఈ ఆలయం అండి. ఆ లోపల కూడా మామూలుగా అన్ని గుళ్ళలాగే ఏదో కాలనీలో కట్టారు అనుకుంటే కాదండి. దీనికి కూడా ఈ ఆలయానికి కూడా గొప్ప చరిత్ర ఉందండి. 7 వారాల వెంకన్న అంటారండి. ఇక్కడ 7 వారాలు గుడికి వచ్చి 7 ప్రదర్శనలు చేస్తే మనం అనుకున్నది, అది పెళ్ళైనా ఉద్యోగమైనా వ్యాపారమైనా ఏదైనా సరే అనుకున్నట్టు మనకి పిల్లలు లేని వాళ్ళు ఎంతోమంది ఇక్కడ 7 వారాల వెంకన్న బాబు అని పేరు పెట్టుకొని 7 వారాలు ఇక్కడికి వచ్చి 7 ప్రదర్శనలు చేసిన వాళ్ళకి కూడా పిల్లలు కూడా పుట్టారండి. అలాగే పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అయినాయి. వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళకి కూడా వ్యాపారాలు కూడా మంచి అభివృద్ధిలోకి వచ్చినాయి. ఇది ఇక్కడ చెప్పిన నిజమైన నిజాలండి. మరి మీరు కూడా ఒక్కసారి లోపలికి వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. రండి లోపలికి వెళ్దాం. మంగళం కోతరేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజ మంగళాశాసన వైదాచార్య పురోగమై సర్వైక్య పూర్వై ఆచార్యై అనురుషేత్యాల వేదోగామం పురుషందేశయ నాభివాద్య సంధ్రాయం జగదాయం జయ లక్ష్మీరాక్షతయా కేతయా మాతృజాతి కర్పూర నిరాజనందయామి నిరాజనంతరం ఆచమయం సమర్పయామి. నమస్తే గురుగారు. నమస్తే అండి. ఈ ఆలయం విశిష్టత ఏంటి? ఈ ఆలయం మరి ఈ ఆలయం గురించి ఇది ఎక్కడుంది, రాజమండ్రిలో ఎక్కడుంది, ఇది ఎవరు కట్టించారు, ఎన్నాళ్ళయింది, అసలు దీనికి భక్తులు ఏ కోరికల మీద ఇక్కడికి వస్తారు, 7 వారాల వెంకన్న బాబు అనే పేరు ఎలాగొచ్చింది, మరి ఈ అన్నిటి మీద మీరు వివరాలు తెలియజేయాలని కోరుకుంటున్నాం మా కావ్యశ్రీ మీడియా ద్వారా. తప్పకుండా అండి. ముందుగా ధన్యవాదాలు. చక్కగా మీరు వచ్చే ఆలయానికి రావడము, ప్రత్యేకంగా స్వామి యొక్క వివరాలు రావడము, ప్రధానంగా కలవు వెంకట నాయక అని చెప్పి మన ధర్మం చెబుతున్నది. అనగా ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవము. అనగా ప్రతి మానవుడు కూడా ఈ కలియుగంలో అనేక విధాల కష్టాలు, బాధలు, అనారోగ్యాలు, వివిధ ఇబ్బందులతో బాధపడుతూ ఉంటాడు. అటువంటి వారు ఎవరుంటారో ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎక్కడైనా సరే చేసుకుంటే కనుక వారికి అటువంటి బాధలు ఏముంటాయో అటువంటివి ప్రధానంగా తొలగిపోతాయి. మరి మన ఆలయాన్ని విషయానికి వస్తే అసలు ఆలయం ఏ విధంగా ప్రతిష్ఠ జరిగింది అంటే కనుక మన ప్రాంతం ప్రధానంగా ఈ యొక్క దివాన్ చెరువుకి 2 కిలోమీటర్లు, అనగా దివాన్ చెరువు రాజమండ్రికి సుమారు 10 కిలోమీటర్లు మధ్యగా ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఈ ప్రాంతం పేరు చాగల్నాడు. ఈ ప్రాంతం పేరు సహజ సిద్ధంగా ముందు నుంచి కూడా చాగల్నాడు. ఆ తరువాత ప్రాంతంలో ఆలయం ప్రతిష్ఠ అయితే కనుక 2017 మార్చి 5వ తారీఖున జరిగింది. అనగా సుమారు ఇప్పటికి 8 సంవత్సరాలు పూర్తి 9వ సంవత్సరం అడుగుపెట్టింది. మరి ఆలయాన్ని ఎవరు స్థాపించారండి, ఆలయ విశేషాలు ఏమిటి, అసలు ఆలయంలో స్వామి యొక్క శక్తి ఏమిటండి అంటే కనుక ప్రధానంగా ఈ ఆలయాన్ని బుద్దాల సూర్యనారాయణ గారు స్థాపించారు. అనగా ఆయన శంకుస్థాపన చేసిన అనంతరం కూడా ఆలయ నిర్మాణం కొంత జరిగిన తర్వాత ఆయన కొన్ని అనారోగ్య సమస్యల నీర్చా ఆయన కాలం చేశారు. మరి అసలు ఆలయం ఎందుకు నిర్మించాలని ఆయన ఎందుకు అనుకున్నారంటే కనుక ఆయనకి వెంకటేశ్వర స్వామి అంటే చాలా చాలా విశేషమైన భక్తి, నమ్మకము. ఆయన వ్యాపారంలో చాలా తక్కువ స్థాయిలో వ్యాపారం చేస్తూ ఉండేవారు గతంలో. ఆ తర్వాత తిరుపతి వచ్చి కొంత ధనాన్ని, అనగా స్వామివారికి తను సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని, ఒక 1/2 శాతం ఇవ్వాలని చెప్పి ఆయన సంకల్పం చేసుకుని ఆయన వ్యాపారాన్ని సాగిస్తూ ఉండేవారు.
ఆయన మహిమ ఏమిటో కానీ స్వామివారు నిజంగానే అనుగ్రహించారో ఏమిటో తెలియదు కానీ ఆయన చేస్తున్న ఏ వ్యాపారమైనా సరే 1కి 10 రెట్లు అభివృద్ధిలో ఉంది. అంతేకాకుండా విశేషంగా ధనం కూడా రావడం ప్రారంభమైంది. ఆ తర్వాత చక్కగా ఆయన ఏమనుకున్నారంటే కనుక ఈ ధనంలో కొంత నాకు వచ్చింది కాబట్టి ఈ ధనం ఆయన ఎంత అనుకున్నారో అంతా కూడా తిరుపతిలో ఇవ్వాలని చెప్పి అనుకున్నారు. కానీ ప్రత్యేకంగా హుండీలో వేయకుండా మాకంటూ ప్రత్యేకంగా ఏదైనా ఒక సదుపాయంతో ఒక వసతి సదుపాయంలో ఏదైనా ఏర్పాటు చేయండి స్వామివారి భక్తులకి అంటే కనుక అలా కుదరదండి. ప్రత్యేకంగా ఇక నామధేయంతో ఏమీ ఉండదండి. కాబట్టి మీ ధనం కేవలం తీసుకుంటాం కానీ ప్రత్యేకంగా మీ యొక్క పేరు అనేది ఇక్కడ ఏమి ఉండదని చెప్తారు. ఆ సమయంలో ఆయన మనసుకి కొంత బాధ కలిగి ఇంటికి వచ్చేసారు. తర్వాత ఏమిటంటే కనుక కొంతకాలానికి ఈ ధనంతో నా యొక్క ప్రాంతంలో అనగా ఆయన ఉండే ప్రాంతంలో స్వగ్రామంలోనే చక్కగా ఒక ఆలయాన్ని నిర్మించుకుంటే ఎలా ఉంటుంది అనే సంకల్పం ఆయన మనసులో కలిగింది. ఆ తర్వాత కొంతమంది పండితులను తీసుకొచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని అనగా ఇప్పుడు ఉండే ఆలయం ఉన్న ప్రాంతాన్ని తీసుకొచ్చి ఇదంతా గుడి చూపిస్తే కనుక ఈ ప్రాంతంలో చక్కగా ఆలయం కట్టడానికి అనుకూలంగా ఉందని చెప్పి ఈ పండితులంతా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన శంకుస్థాపన చేసి ఆలయాన్ని ప్రారంభించారు. ఆ తనంతర కాలంలో ఆయన కాలం చేసిన తర్వాత చక్కగా వారి యొక్క కుమారులు అనగా బుద్ధాల వెంకన్న బాబు గారు, అమ్మిరాజు గారు కూడా వారి యొక్క తండ్రి యొక్క పేరు ప్రఖ్యాతులు నిలబెడుతూ అనగా నాన్నగారు సంకల్పం చేశారు ఏదో సింపుల్గా చేద్దామనుకోకుండా చక్కగా వారు తండ్రి గారి కంటే ఎక్కువ ప్రోత్సాహంతో సరిగా వారి దగ్గర ఆ సమయంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి అనగా ఆర్థిక మాన్యం వంటి వచ్చే చాలా ఇబ్బందులు పడినా సరే భగవంతుడు మనం చెయ్యాలి అనే సంకల్పంతో నాన్నగారి యొక్క ఆశయంతో ముందుకు వెళ్ళి ఈ ఆలయాన్ని విశేషంగా నిర్మించి 2017 మార్చిన ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ అనంతరం కూడా స్వామివారికి ఆలయ ప్రతిష్ఠ అయిన రోజే స్వామివారికి మొత్తం శరీరం అంతా కూడా చెమటలు పట్టాయి. ఆ తర్వాత చక్కగా ప్రతి శనివారం కూడా భక్తులు రావడము, ఆ తర్వాత ఆలయ అర్చకుల పరంగా నేను భక్తులకి మంచి విషయాలన్నీ కూడా చెబుతూ ఆలయ విశిష్టతలన్నీ కూడా చెబుతూ దీనికి ఒక ప్రత్యేక పేరు ఉండాలి. అంటే ఏమిటి, ఈ ప్రాంతం పేరు చాగలనాడు కాబట్టి దీనికి ప్రత్యేకంగా ఒక నామధేయం ఉండాలి. ఏదో వెంకటబాబు గుడి అంటే దానికి సాధారణంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం పేరు చాగలనాడు. కాబట్టి సాక్షాత్ స్వామివారి విగ్రహాన్ని ఈ యొక్క ఆలయంలో విగ్రహాలన్నీ కూడా తిరుమల నుంచి తీసుకొచ్చారు. కాబట్టి ఈ ప్రాంతం తిరుమల నుంచి తీసుకొచ్చారు కాబట్టి చాగలనాడు తిరుమల క్షేత్రం అనగా స్వామి చాలా నిదర్శనం. అప్పటికే ఎంతోమంది భక్తులు కోరికలు నెరవేరని చెప్తూ ఉండేవారు. కాబట్టి చాగలనాడు తిరుమల క్షేత్రం అని చెప్పి నామకరణం చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈ చాగలనాడు తిరుమల క్షేత్రం అనే నామకరణాన్ని 2019వ సంవత్సరంలో చేయడం జరిగింది. అనంతరం కూడా 7 శనివారాలు ప్రారంభించిన భక్తులు చక్కగా మన శనివాడిలో నిదర్శనం 7 వారాలు చేసుకుంటే ఎటువంటి కోరికలు నెరవేరుతాయి. అక్కడనే కాదు ఈ కలియుగంలో 7 వారాలు మన ఇంట్లో ఉండి చేసుకున్నా సరే భక్తిగా చేసుకుంటే ఆ స్వామి మన మొర ఆలకిస్తే తప్పక ఆ కోరికలు నెరవేరుస్తాడు. ఆ విధంగా మన స్వామి కూడా మనం చేసే పూజా కైంకర్యాలు కావచ్చు, ప్రతి శనివారం అన్నదానం కావచ్చు, అంతేకాకుండా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా విశేషంగా ఎంతమంది వస్తే అంతమందికి భక్తులు కూడా లేదు అనే మాట అనకుండా కొన్ని వేల మందికి అనగా చెప్తే నమ్మరు కానీ ఒక ప్రత్యేక పెద్ద తీర్థం జరుగుతుందో శనివారిలో ప్రతి శనివారం ఎలా ఉంటుందో అంత జనం ప్రతి ఈ యొక్క కార్తీక మాసం శనివారం ఉంటారు. మేము జనాన్ని కంట్రోల్ చేయడం కూడా చాలా ఇబ్బంది పడతాం. అంత జనం వస్తారు అంటే సుమారు ఒక 30-40 ఓళ్ళ నుంచి జనం వచ్చేస్తారు. అంత శక్తి మన స్వామి దగ్గర ఉంది. అంతేకాకుండా చాలా మంది 7 శనివారాలు చేసుకున్న తర్వాత స్వామి దగ్గర కోరిక ఏదంటే అది నెరవేరుతుంది. 90% మంది కోరిక నెరవేరుతుంది. మిగిలిన వారికి ఎందుకండి అంటే కనుక వారి యొక్క కొన్ని కర్మలను అనుసరించి కొద్దిగా ఆలస్యం అవుతుంది కానీ కోరిక నెరవేరడం తథ్యం. కాబట్టి ప్రధానంగా 7 వారాలు అయిన తర్వాత చక్కగా స్వామివారికి పంచామృత అభిషేకం చేసుకుని వారి యొక్క కోరికలు నెరవేర్చుకుని చాలా మంది సంతానం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇలా అనేక రకాల కోరికలు మన స్వామి ఎంతో మందికి నెరవేరుస్తూ ఈ రోజున తూర్పుగోదావరి జిల్లాలో మన చినవాడిపల్లి తర్వాత అంత పేరు ప్రఖ్యాతి కలిగిన ఆలయం ఏదైనా ఉందండి అంటే కనుక చాగలనాడు తిరుమల క్షేత్రం రాయుడుపాకలు. ఒకనొక సమయంలో రాయుడుపాకలు అంటే క్వారీ ఉంటుందని పెద్ద ప్రఖ్యాతి ఏమీ లేదని ఎవరికి పెద్దగా నామకరణం తెలియదు. కానీ ఈ రోజున నేను ఏదైనా బయటికి వెళ్తే రాయుడుపాకలు అంటే పలానా వెంకటేశ్వర గుడి అనేటువంటి పెద్ద నోటెడ్ అనమాట. అంత నోటెడ్ ఏంటంటే ఆ స్వామి నిదర్శనం ప్రధానంగా. అంతేకాకుండా మన ఆలయ యజమానులు కూడా తర్వానంతరం కూడా ఇప్పుడు చేస్తున్న అన్ని వ్యాపారాల్లో కూడా 1కి 1000 రెట్లు వాళ్ళకి అన్ని విధాలా కలిసి వచ్చిందంటే అది స్వామి ఉన్నాడు అని చెప్పే నిదర్శనమే. అంతేకాకుండా ప్రతి పాల్గొన మాసంలోనూ చైత్ర మాసంలో కూడా స్వామి వారి యొక్క పాదాలకి మొత్తం మూసేసి ఉంటుంది రేకుల షెడ్తో. కానీ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు సూర్యకిరణాలు చక్కగా స్వామి వారికి పాదాలు పడుతూ ఉంటాయి. అది పెద్ద నిదర్శనం. మూసేసిన తర్వాత రావడం పెద్ద నిదర్శనం. అంతేకాకుండా ప్రధానంగా స్వామివారికి శనివారం తర్వాత విశేషంగా చెమటలు పడతాయి. ఏంటి అలంకారం తీస్తున్న సమయంలో మనం తరచు వీడియోలు కూడా పెడుతూ ఉంటాం. కాబట్టి స్వామివారికి నిదర్శనం ఏమిటంటే అనగా సాధారణంగా అలా చెమటలు పడతాయంటే ఆ స్వామి ప్రత్యేకంగా ఒక రూపంలో ఉండి మనల్ని అనుగ్రహిస్తున్నాడు అని చెప్పి మరొక నిదర్శనం ఇక్కడ స్వామి యొక్క నిదర్శనం. అంతేకాకుండా ప్రతి శనివారం కూడా స్వామివారి యొక్క దర్శనం సుమారు 5,000 మంది భక్తులు చేసుకుంటారు. అదేవిధంగా ప్రతి శనివారం కూడా స్వామివారికి విశేషంగా అన్నదానం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి పాల్గొన మాసంలో తది నుంచి సప్తమి వరకు కూడా బ్రహ్మోత్సవాలు అభూతో నభవిష్యత్ అనగా ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరికి కూడా ఎరగరనమాట. అటువంటి ఉత్సవాలు అత్యంత అద్భుతంగా చేస్తారు ఈ యొక్క 5 రోజులు కూడా. ఇది స్వామి యొక్క మహత్యము, ఆలయ యొక్క మహత్యము. కాబట్టి మీరు కూడా చక్కగా వచ్చి ఈ యొక్క విషయాలు వినడమే కాకుండా భక్తి శ్రద్ధలతో ఆలయాన్ని కూడా రెండోసారి
ఒకసారి రావడము. మీరు ఒక ఆర్టిస్ట్ అయినా సరే సాధారణ మనిషిలా చక్కని గౌరవంతో ఉంటారు. అదే మీ అభివృద్ధి నేను మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. బ్రాహ్మణున్నా దేవుడన్నా ఈ గౌరవం ఎక్కడ ఉంటుందో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సుఖ సంతోషాలతో ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి చక్కగా స్వామి విషయాలు మీకు కూడా తెలియజేయడం జరిగింది. సర్వభక్తులు కూడా చక్కగా ఒకసారి స్వామి దర్శనం చేసుకుని సర్వశుభాలు కూడా పొందుతారని భక్తితో ప్రార్థిస్తూ ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ. మహానుభావ తండ్రి ఏడుకొండలవాడ నా వినాయకుడి స్వామి గుడి కట్టాను తండ్రి. ఆయనకి గోపురం కట్టాలనే సంకల్పంతో ఉన్నాను. ఆ గోపురం సంకల్పం నెరవేర్చేలాగా దీవించి తండ్రి. తప్పకుండా స్వామి అనుగ్రహంతో తొందరలో మళ్ళీ మీ కోరిక నెరవేరి ఆలయానికి వస్తారు తప్పకుండా. అమ్మిరాజు గారు, వెంకన్న గారు అన్నదమ్ములు ఇక్కడ ప్రతి శనివారం అన్నదానం, అలాగే ఇక్కడ చాలామంది ఆ భగవంతుడికి ఎన్నో కానుకలు ఇచ్చారు. ఎందుకంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు కలగాలి తండ్రి అని పిల్లలు పుట్టిన తర్వాత ఆ వెంకన్న బాబుకి ఆ కిరీటక రూపంలో కానీ నగల రూపంలో కానీ ఎన్నో రకాలుగా మంచి పేరున్న వెంకటేశ్వర స్వామి మరి ఇక్కడ వెలిచాడు. కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఈ స్వామిని దర్శించుకొని మీకున్న కోరికలు ఏమైనా ఉంటే అది పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి కావాలని కోరుకోవచ్చు, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టిన వాళ్ళు పిల్లలు కావాలని కోరుకోవచ్చు, వ్యాపారం అభివృద్ధి చెందాలని కోరుకోవచ్చు, నా కుటుంబాన్ని బాగా చూడాలని కోరుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే తులాభారం ఉందండి. తులాభారం అంటే మనం ఏదైనా అనుకున్న కోరికలు నెరవేరినాయి అనుకో తులాభారం అంటారు. అప్పుడు ఆనాడు శ్రీకృష్ణ తులాభారం కానించి పేరు వచ్చింది ఈ తులాభారానికి. శ్రీకృష్ణుడిని తూయించడానికి సత్యభామ కొన్ని వేల నగలు మొత్తం అంతఃపురంలో ఉన్న నగలన్నీ తీసినా సరే శ్రీకృష్ణుడు తోగలేదండి. కానీ ఆవిడ రుక్మిణీదేవి ఒక తులసాకుతో ఆయన్ని చూసిందండి. అంత పేరున్నదండి. ఆ తులాభారం ప్రతి ఆలయంలో కూడా మరి పెడతారు. ఇక్కడ భక్తులు వాళ్ళ బిడ్డలు పుట్టిన తర్వాత వాళ్ళ బిడ్డని ఒక దాంట్లో వేసి పటిక బెల్లం రూపంలో కానీ లేకపోతే చిల్లర అదే నాణ్యాల రూపంలో కానీ ధాన్యం రూపంలో కానీ బియ్యం బస్తాల రూపంలో కానీ ఏదో రూపంలో మరి ఆ తండ్రికి మరి కానుకలు సమర్పిస్తూ ఉంటారు. మరి అంత విశేషం ఉన్న ఈ ఆలయానికి మీరు కూడా విచ్చేసి మీకున్న కోరికలు ఏమన్నా ఉంటే ఆ భగవంతుని కోరుకొని నెరవేర్చుకుంటారని కోరుకుంటూ మరి ఇంతటి విశిష్టం ఉన్న ఈ ఆలయానికి మీరు వచ్చి 7 వారాలు 7 శనివారాలు చేసి మీరు అనుకున్న కోరిక తప్పగా నెరవేరుతుందని పంతులు గారు ఘంటాపరంగా చెప్తున్నారు. కాబట్టి మరి అంత పేరున్న ఈ ఆలయానికి మీరు కూడా రావాలని కోరుకుంటూ మీ రైజింగ్ రాజ్.